జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశుల్ని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే, క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశారు. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గోచారంలో వివాహ ప్రయత్నాలు చేయడానికి పూర్తిగా ప్రతికూలంగా అయితే లేదు, కొంత అనుకూలతలను అయితే ప్రసాదిస్తూ ఉంది. మీ జన్మజాతకంలో కూడా బలంగా ఉంటే చక్కగా మీరు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. సో గోచారము కొంతవరకు ప్లస్సే చూపిస్తూ ఉంది మీకు వివాహ ప్రయత్నాలకి. అలాగే మీరు వివాహితులైతే వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. అంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కొంతవరకు కమ్ డౌన్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇది మీకు కొంత మనశ్శాంతిని, ఊరటని కలిగిస్తుంది. మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగస్తులకి డెఫినెట్గా ఇది ఒక రకంగా చాలా మంచి శుభ సమయం అనే చెప్పాలి. ఉద్యోగంలో మీరు పెరిగే సమయం ఇది. ఉద్యోగంలో అంటే మీరు చేసే పనులు కంఫర్ట్స్ మీకు పెరుగుతాయండి. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా మీ లైఫ్లో మీకు కంఫర్ట్స్ చాలా బాగా పెరుగుతాయి. లైఫ్లో కంఫర్ట్స్ ఎప్పుడు పెరుగుతాయి? ఆర్థికంగా బలోపేతంగా ఉంటేనే కదా. అందువల్ల ఏంటంటే ఉద్యోగస్తులకి ఆర్థికంగా బలోపేతంగా అవ్వబోతున్నాము అన్న విషయం ఈ వారం నుంచి మీకు తేటతెల్లం అవుతుంది. కంఫర్ట్స్ పెరిగే విధంగా మీకు కొన్ని మార్పులు మీరు ఈ వారం నుంచి చూస్తారు. ఇవి రాబోయే 2-3 వారాల్లో ఎప్పుడైనా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన సమయం ఇది. ఓ రకంగా చెప్పాలంటే మీరు అష్టలక్ష్మి యోగంలో ఉన్నారు వ్యాపారస్తులందరూ. బట్ స్టిల్ ఎంత అష్టలక్ష్మి యోగంలో ఉన్నా కూడా మీకు క్రితం వారాలతోటి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిబ్రవరి నుంచి వేసుకోవచ్చు. వ్యాపారం సాగుతుందా లేదా అంటే బాగానే వెళ్తుందా వెళ్ళట్లేదా ఒక కన్ఫ్యూజన్, ఎందుకో మీకు సరిగ్గా ఉన్నట్లు అనిపించదు. కానీ ఇక్కడ ఈ వారం నుంచి చాలా బాగా వ్యాపారం సాగుతుంది. అంటే మనకి కూడా తృప్తిగా ఉండాలి మనం చేసే పని. అది డబ్బు పరంగా కావచ్చు, లేదా ఇంకే గ్రౌండ్లో అయినా సరే మనకి తృప్తి ఉండాలి. ఈ వారం నుంచి తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, తృప్తి ఎక్కువగా ఉండే విధంగా వ్యాపారస్తులకు ఉంటుంది.
ఇది అంటే ఒకవేళ చుట్టూ కండిషన్ వల్ల వ్యాపారంలో బాగున్నా అది ఆనందాన్ని అనుభవించలేకపోవచ్చు. సో ఆ చుట్టూ ఉన్న కండిషన్ అయినా సెట్ అవుతే, లేదా వ్యాపారం సరిగ్గా కాకపోతే అది మీరు సెట్ అవుతుంది. ఇది వ్యాపారస్తులకి. మీరు గర్భిణీ స్త్రీలు అయితే కనుక చాలా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థినులకి కూడా చాలా అనుకూలమైన శుభ సమయము. సీనియర్ సిటిజన్స్కి బ్రహ్మాండంగా ఉంది ఈ వారం, చాలా బాగా ఉంది. మంచి అంటే ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా సాగుతుంది. మీరు గృహిణులు అయితే గృహిణులకి కూడా సేమ్ పాయింట్ వర్తిస్తుంది. ఉన్నంతలో హ్యాపీగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, అంత నార్మల్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది గోచరంలో ఉన్న గ్రహస్థితులు కలిగించట్లేదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు, సింహరాశి సింహలగ్నాల బట్టిన. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి? మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో, ఒక అక్షర లక్షలో అంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో, ఆ మంత్రదేవత మన 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 పట్ల వారి మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు. అందరికీ ఇలా కుదరకపోవచ్చు, ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్రజపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని, అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాన్ని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. సో ఈ సమయంలో మనం గణపతి అర్చన, అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి అర్చన చేయడం వల్ల మీ జన్మజాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనేశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే, మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనేశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధులాన్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉండే వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదని అనుకున్నా తెలుసు అని అనుకున్నా, ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే
మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కాని ఫలితాలని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.